నేటి దినాల్లో మనిషి ఏం సంపాదించినా, ఎంత సంపాదించినా, ఏ స్థితికి వెళ్ళినా తృప్తి లేనటువంటి జీవితం. ఈ తృప్తి లేకపోవడం చేత ఆత్మహత్య చేసుకుంటున్నారు, హత్యలు చేస్తున్నారు. ఒక నిరాశలోకి, ఒక నిస్పృహలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి అంటే జీవితంలో తృప్తి లేదు. అలెగ్జాండర్ చక్రవర్తి 33 ఏళ్లకే ప్రపంచాన్ని గెలిచాడు. ప్రపంచాన్ని గెలిచి ఒక చిన్న దోమ కుట్టడానికి చేత అతను చనిపోయాడు. చనిపోయే ముందు తన మహామంత్రి ఫిలిప్పుతో అన్నాడు కదా, నా చేతులు బయట పెట్టి నన్ను ఊరేగించండి అన్నాడు. కారణం ఏంటి అంటే నేను ఇంత సాధించా, ఇంత జయించా, ప్రపంచాన్ని గెలిచా, కానీ నేను తృప్తి లేకుండానే చచ్చిపోతున్నా, ఎందుకంటే ఏం పట్టుకుపోవట్లేదు. ప్రియులారా, బిల్ గేట్స్ ప్రపంచంలో గొప్ప ధనవంతుడు. చాలు అన్న డబ్బులు వచ్చి పడుతున్నాయి ఆయనకి, కావాలి అన్న ఆయన జీవితంలో తృప్తి లేదు అని ఆయన ఒక కాన్ఫరెన్స్లో చెప్పాడు. డబ్బు నాకు తృప్తినివ్వలేదు. అలాగే పీట్స్ సాంప్రస్ అని ఒక టెన్నిస్ ప్లేయర్ 284 వారాలు ఆడాడు. అన్ని ఆటల్లో కూడా ఫస్ట్ సాధించాడు. కానీ 2003 ఆగస్టు 3వ తారీఖున ఆఖరి మ్యాచ్లో ఓడిపోయాడు. అతను ఏడ్చుకుంటూ ఉన్న ఫోటోలు మీడియాలో పబ్లిష్ అయింది. అయితే అందరూ అనుకున్నారు ఓడిపోయాడు కాబట్టి ఏడుస్తున్నాడు అనుకున్నారు. ఆయన అడిగారు, ఇంటర్వ్యూ చేశారు, ఎందుకు నువ్వు అలా ఏడ్చావంటే ఆయన అన్నాడు కదా, నేను ఎప్పుడు ఫస్ట్ ర్యాంకులో ఉన్నాను, అయితే ఇప్పుడు నేను రిటైర్డ్ అయిపోయాను కదా, ఇక నాకు ఈ రోజు నుంచి చప్పట్లు ఉండవు, అందుకే తృప్తి లేదు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే అలెగ్జాండర్ గొప్ప హోదా సంపాదించాడు, కానీ జీవితంలో తృప్తి లేదు అన్నాడు చనిపోయేటప్పుడు. బిల్ గేట్స్ డబ్బు సంపాదించాడు, నాకు తృప్తి లేదు అన్నాడు. పీట్స్ సాంప్రస్ మంచి పేరు సంపాదించాడు, ప్రపంచంలో గొప్ప టెన్నిస్ ప్లేయర్గా, కానీ తృప్తి లేదు అన్నాడు. అంటే ఇవేమీ తృప్తి లేదు. మనిషి డబ్బు ఉంటే చాలు, పేరు వస్తే చాలు, పలుకుబడి వస్తే చాలు, హోదా ఉంటే చాలు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఇవేమి నీకు శాంతినివ్వు, ఇవేమి తృప్తినివ్వు. అందుకనే ప్రభువుల వారన్న కదా, ప్రభు యేసుక్రీస్తున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. ఆయన ప్రియులారా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులకి ఆహారం పంచిపెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా తిని తృప్తి పొందారు. వారందరూ ఎలాగంటే తృప్తిగా తిన్నారు. నా దేవుడు తృప్తి ఇస్తాడు. లోకం నీకు తృప్తి ఇవ్వదు, లోకం నీకేది ఇవ్వదు, డబ్బు నీకు తృప్తి ఇవ్వదు, పేరు నీకు తృప్తి ఇవ్వకపోవచ్చు. ఏది తృప్తి లేక నా జీవితం చాలు అని నిరాశతో మగ్గిపోయి చనిపోదాం అనుకుంటున్నావా? అయితే శుభవార్త ఏంటంటే నీకు తృప్తి యేసులోనే. నా యేసు శాంతి పొందుకో, నా యేసు నీకు తృప్తి ఇస్తాడు కనుక యేసుని నమ్ముకో, దేవుడు కార్యం చేస్తాడు.